ఏమిటి సార్? ఏం లేదయ్యా, నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడడానికి ఆట్లాడడానికి ఇది టైం కదా బాబు, ఇది గిరాకీ టైం. తప్పుడు కావాల్సినంత రప్పిస్తామయ్యా, అలా హోటల్కి వెళ్ళి మాట్లాడుకుందాం. టిఫిన్ పెడతారా? కుతికల దాకా స్వీట్ ఎన్ని కావాలంటే అన్ని స్వీట్లు పెట్టిస్తాను, దిగు. గురు పుట్టినప్పుడే మోకాళ్ళ వరకు ఖాళీ సంచులు తోసేసుంటాడు, అవన్నీ ఇప్పుడు నింపుతున్నాడు. ఊరుకోరా. ఇంకేమైనా కావాలా సార్? పొల్లైసులు గిన్నెసులు కప్పు ఐసులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. చాలేవయ్య దేవుడా, మింగిని చాలు, ఇకలే మాట్లాడుకుందాం. చల్లగా మాట్లాడుకుందామని రకాలు ఒక ఐసు దేశాలు పోసి పట్ట. త్వరగా పట్ట. చూడు జగన్నాథం, ఇప్పుడు మేము చిన్న నాటకం ఆడబోతున్నాం, అందులో నువ్వు వేషం కట్టాలి. ఏసలు గీసలు కట్టడం నా వల్ల కాదండి బాబు. ఒకసారి మా జట్క వాళ్ళ సంఘంలో నాటకం వేద్దామని స్టేజీ ఎక్కా, కళ్ళు పచ్చబడిపోయాయి, గొంతు తడారిపోయింది, కట్టుకున్న పంచ ఖరాబ్ అయిపోయింది. అట్టడి పని నాకేం పట్టకండి బాబు. నాటకం అంటే స్టేజ్ ఎక్కి వేసేది కాదయ్యా. నువ్వు కోటీశ్వరులాగా వేషం వేసి మాతో పాటు ఓ ఊరు వచ్చి 10-15 రోజులుండి నేను చెప్పినట్టు చేయాలి. ఎందుకు? కారణాలు నీకు అనవసరం. నేను చెప్పినట్టు చేస్తే నీకు రోజుకు 1000 రూపాయలు ఇస్తాం. అయ్యి బాబోయ్, అయితే నేను రెడీ. అడ్వాన్స్ 100 కొట్టించుకురు. 100 కాదు, 1000 రూపాయలు తీసుకో. దీని అమ్మ, ఒకేసారి 1000 రూపాయలు పుట్టుకోవడం మొట్టమొదటిసారి గురు. ఏంట్రా పంతలా చెమట్లేమిటి? లోపల ఆ గుర్రానికి గుట్టం తొడిగేసరికి నా పులుసు కాస్త కారిపోయింది గురు. ఒక తొడిగే లోపలికి ఇంకోటి తీకేసి నా ప్రాణం తీశాడు. ఏడి? అదిగో వస్తుంది జట్కా బండి. ఈ బట్టలేంటి పాడేంటి, మన ఒంటి మీద సిద్ధసిద్ధగా ఉంది. నా మామూలు బట్టలు వేసుకో. అదేం కుదరదు. నువ్వు ఈ డ్రెస్ లోనే మేము చెప్పిన చోటికి రావాలి. కొత్త కదా, కాస్త అలాగే ఉంటుంది. 4 రోజులకి బట్టలు వేసుకుని తిరిగావనుకో, అదే అలవాటు అయిపోతుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేయి. ఏమిటో దీనికోవాలా, దీని ఎక్క. చూడు బాబు, నీ వేషంతో పాటు భాష కూడా మారాలి. తరచూ తల్లుల్ని అక్కల్ని తలుచుకోకూడదు. నీకు ఇంగ్లీష్ కూడా నేర్పుతాను, సరేనా? ఇంగ్లీషు గింగ్లీషు పింగ్లీషు నావల కదయ్యా. నేను నేర్పుతా కదయ్యా, చిన్న చిన్న మాటలే. అయితే చెప్పుకో, నాకు నేర్పుకో చూద్దాం. చూడు, ఎస్ అంటే అవును అని, ఎస్. నో అంటే కాదు అని, నో. ఫెంటాస్టిక్ అంటే బాగుంది అని. ఫెంటాస్టిక్. పెంటా పేడా కాదు బాబు, ఫెంటాస్టిక్ 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 ఫెంటాస్టిక్. ఇప్పుడు ఈ 3 చెప్పు. ఎస్ అంటే కాదు అని, నో అంటే బాగుందని, ఫెంటాస్టిక్ అంటే అవును అని. కాదు, తప్పావు. ఆగా, ఎస్ అంటే బాగుంది, నో అంటే అవును, ఫెంటాస్టిక్ అంటే కాదయ్యా, మళ్ళీ తప్పావు. అయితే మళ్ళీ చెప్తాను చూడు. ఎస్ అంటే బాగుంది, నో అంటే ఫెంటాస్టిక్. ఫెంటాస్టిక్ కాదు. చిన్నాభిన్నం అయిపోయిన మావయ్య ఇంటిని చక్కపరిచి